కార్యక్రమం చేస్తాను మనం డెఫర్ అవడం కూడా కరెక్ట్ కాదు చెప్పడానికి వాళ్ళు దేశం ఉన్నాయని చెప్తారు రాయారు వాళ్ళు ఎంత రాస్తారో అంతే చెప్పాలి అదే చాలా మరి రైతుకు మేలు చేసే వాళ్ళు ఎంత రాస్తే అంతే చెప్పాలి దాని కూడా చెప్పాలి ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర గిట్టుబాటు ధర కల్పనలో కానివ్వండి, అట్లాగే విత్తన రాయితీ కల్పనలో కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో రైతాంగాన్ని నిరాశకు గురి చేస్తామని చెప్పక తప్పదు. అంటే వాస్తవంగా ఇవాళ ఆహార ధాన్యాలలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తి వరి ధాన్యం. పంజాబ్కి వెళ్ళి మొదలెడితే తెలంగాణ రాష్ట్రం వరకు రైతాంగం ప్రధానంగా ఆధారపడేది వరి ధాన్యం ఉత్పత్తిపై. అట్టి వరి ధాన్యం మద్దతు ధరకు సంబంధించి ఇవాళ ప్రస్తుతం ఏదైతే గ్రేడ్ 1 వెరైటీ 1835 రూపాయలు ఉన్నదో అది కనీసం 10% పెరిపైతేనే కానీ వీళ్ళు పెరిగినటువంటి వ్యవసాయ కూలీలే కానీ ఇతరత్ర ఉత్పత్తి వ్యయం పెరిగిన పరిస్థితులలో 10% పెరిగితేనే కానీ రైతాంగానికి గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం లేకుండా వాస్తవంగా 10% పెంపు చేయడం జరుగుతుందని కూడా అందరూ భావించారు. అంటే 1835 అంటే 183 రూపాయలు పెరగాలి కనీసం. 183 రూపాయలు అంటే 2018 రూపాయలు వస్తుంది గ్రేడ్ 1 వెరైటీ. సిమిలర్లీ గ్రేడ్ 2 ఆల్సో అదేమైంది వల్ల 53 రూపాయలు మాత్రం పెంచి 10% పెరుగుతుందని చెప్పని రైతాంగం ఆశిస్తే పెంచింది కేవలం 3%, 53 రూపాయలు పెంచింది. 53 రూపాయల పెంపుతో ఏదైతుందో గ్రేడ్ 1 వెరైటీ 1888, గ్రేడ్ 2 వెరైటీ 1835కు పరిమితం. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వీళ్ళ ఈ ఖరీఫ్ వ్యవసాయ సాగుకు సంబంధించి వీళ్ళ ఈ నియంత్రిత సాగు విధానం అనే నెపంతో నిర్బంధ సాగు విధానాన్ని అమలు చేయాలని చెప్పని ఒక కొత్త విధానాన్ని తెరదీస్తున్నట్టు కనబడుతుంది అని చెప్పండి. వీళ్ళు ఆల్వేస్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గైడ్. రైతాంగానికి ఏదైతుందో సలహాలు సూచనలు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ వ్యవసాయ పరంగా ఏదైతుందో వీళ్ళ నియంత్రిత వ్యవసాయం అనే నెపంతో వీళ్ళ వ్యవసాయాన్ని నిర్బంధించే విధంగా ఏదైతుందో మరి కార్యక్రమం చేపట్టాలని చెప్పని భావించటం కొంచెం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని చెప్పని అనుకుంటాను నేను. దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. సరే ఇక మీరు ఏ నియంత్రిత సాగు రైతాంగాన్ని వ్యవసాయం ప్రోత్సహించాలి ఇది ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నారో ఇవాళ రైతు ముందు అవసరం పడితే విత్తనం అవసరం పడితే విత్తనకి వెళ్ళి ఆరంభమైంది. మనం ఒక్కసారి ఈ విత్తన సరఫరాకు సంబంధించి గత సంవత్సరానికి ఈ సంవత్సరాన్ని పోల్చుకుంటేనే మీరు ఉమ్మడి రాష్ట్రం నుండి విత్తన రాయితీలో కల్పిస్తున్నటువంటి రాయితీలు దాన్ని ఇంకా వృద్ధి చేయాలి. మీరు ఏదైతున్నదో వ్యవసాయ ఉత్పత్తిలో పప్పు దినుసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పేర్కొన్నారు. కాటన్ పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పేర్కొంటున్నారు. వరి సన్న రకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పేర్కొంటున్నారు. అటువంటిప్పుడు ఏదైతుందో ఈ పప్పు దినుసుల ప్రోత్సాహకానికి కాను విత్తన రాయితీ నుండి
మీరు రాయితీలు ఏదైతుందో మెరుగుపరిస్తే రైతు కొంత ప్రోత్సాహం. ఇవాళ మనం పప్పు దినుసుకు సంబంధించి గమనిస్తే కంది 2019లో 4 కిలోల బ్యాగ్ 162 రూపాయలు ఉంటే వీళ్ళ 336 రూపాయలు అయింది. 2019లో కంది విత్తనం 4 కిలోల బ్యాగ్ 162 రూపాయలు ఉంటే వీళ్ళు 336 రూపాయలు అంటే రెట్టింపాయి 100%. మినుము ఏదైతున్నదో 4 కిలోల బ్యాగ్ 161 రూపాయలు ఉంటే వీళ్ళు 426 రూపాయలు. పెసర 2019లో 196 రూపాయలు ఉంటే వీళ్ళ 430 రూపాయలు అయిందని చెప్పండి. దీనికి అంతటి కారణం ఏంటి? కనీసం గత సంవత్సరం విత్తనంపై అందించినట్టుగా రాయితీ కూడా కొనసాగించలేక వీళ్ళు తొలగించడంతో ఇవాళ ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పండి. MTU 1010 వెరైటీ కూడా 720 రూపాయలు 2019 ఉంటే అది 850 రూపాయలు, 5 రూపాయలు రాయితీ ఉన్న దాన్ని కూడా తొలగించారు. సరే, పచ్చికైతే ఇదిగా ప్రైవేట్ విత్తన కంపెనీకి వదిలిపెట్టేసింది. ప్రైవేట్ విత్తన కంపెనీకి వదిలిపెట్టేసింది. అదే కావేరి, నూచివీడు వీళ్ళ ఆనాడు ఏదైతే ఉందో PT కాటన్ విత్తనం మ్యాన్సెంటో కంపెనీ గుత్తాధిపత్యంలో ఉంటే ఎకరా 1800 రూపాయలు ఉన్నట్టుగా విత్తనం ధర 120 రూపాయలు తగ్గింపు చేసి 600 రూపాయలు కల్పించినవి అంటున్నా. 600 రూపాయలు మ్యాన్సెంటో గుత్తాధిపత్యం ఉంటే అన్నాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా దాన్ని 600 రూపాయలకు ఎకరానికి విత్తనం అందింపజేసే విధాన్ని కల్పించారు. దట్ హాస్ కమ్ టు 800 రూపీస్. దాని మీద ఏ విధమైన రాయితీ లేదు. అంటే మీరు ఏ విధంగా పప్పు దినుసులను కానీ కాటన్ పత్తిని కానీ లేక మీరు ఆశించే సన్న రకాలను కానీ ఏ విధంగా ప్రోత్సహిస్తామని చెప్పి భావిస్తున్నామని చెప్పంటారు. ఇవాళ సన్న రకాలకు వస్తే ఇవాళ వాస్తవంగా ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతుందో రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలని కోరుకుంటున్నాం. మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంటే ఆ పంట మనం సాగు చేయాలని చెప్పి స్వయంగా సీఎం గారిని పేర్కొంటున్నాం. అంటే ఏంటి? రైతుకి ఏదైతున్నదో మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంటే, ఏ పంట లాభసాటి ఉంటే ఆ పంటను ప్రభుత్వం ప్రోత్సహించాలి. దానికి కావాల్సిన రాయితీలు కూడా అందించాలి. వీళ్ళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్ పండ్ల తోటలను కూడా ప్రోత్సహించినట్టయితే మన వాణిజ్య పరంగా ఏదైతుందో రైతుకు లాభసాటిగా ఉంటుంది. తక్కువ నీటితోని మెట్ట భూములలో మనం పండ్ల తోటలు కూరగాయల సాగును ప్రోత్సహించినట్టయితే రైతుకు లాభసాటి ఉంటుందనేటువంటి ఒక భావనతోని మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ సూక్ష్మ బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పని స్వయంగా గౌరవ సీఎం గారు మరి రాష్ట్ర ప్రభుత్వం పేరు. దీన్ని కేంద్రం నుండి రాయితీ ఉన్నది. దానితో రాష్ట్రం ఏదైతుందో నేను మరింత దాన్ని ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విధంగా రాయితీ కల్పిస్తున్న పేర్కొన్నది. యూ విల్ బి సర్ప్రైజ్డ్ చెప్తున్నాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ 2018, 19, 2019, 2020 రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను వీళ్ళ హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించలేకపోవటమే కాదు, కేంద్రము సమకూర్చిన నిధులను కూడా మనం వినియోగించుకోలేకపోయాం. ప్రపోర్షనేట్గా మన రాష్ట్రం నిధులు దానికి కేటాయింపు చేయలేకపోవడంతో 2019-20లో దాదాపు 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయింపు చేస్తే
దాన్ని వినియోగించుకోవాలి. లక్ష్యం నిర్దేశిస్తుంది కేంద్రం, మన లక్ష్యాన్ని మించి మనం వినియోగించుకోవాలి. కనీసం మనం లక్ష్యాన్ని రీచ్ కావడం కాదు కదా, శూన్యం. 2018-19లో 230 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించి కేటాయింపు చేస్తే రాష్ట్రం దాన్ని సమకూర్చవలసినటువంటి నిధులు సమకూర్చకుండా హార్టికల్చర్, బిందు సూక్ష్మ బిందు సేద్యం వినియోగించుకోలేకపోయింది. చివరికి వస్తే ఇవాళ 2004-05కి పనిచేస్తుండే పాపం హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. ఏ విధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి పనిచేస్తారో, మండల స్థాయిలో కూడా ఈ పండ్ల తోటల ప్రోత్సాహకానికి కానీ ఏదైతుందో హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఫర్ ది లాస్ట్ 15 years దే ఆర్ వర్కింగ్ అవుట్ సోర్సింగ్ విధానంతో. వాళ్ళని ఏదైతుందో వాళ్ళు జీతభత్యాలు కేటాయింపు చేయలేక, బడ్జెట్ కేటాయింపు చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు తొలగించమని చెప్పని ఉత్తర్వులు ఇచ్చింది. మీగర్ బడ్జెట్ అలొకేషన్ చేయబడుతుంది కాబట్టి వీళ్ళని కొనసాగించలేమని చెప్పని 400 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 15 years తొలగించింది. ఇక్కడ సమస్య ఆ 400 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కాదు. ఆ హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్తో ఇలా పండ్ల తోటల పెంపకానికి సంబంధించి రైతాంగానికి సలహాలు సూచనలు ఇచ్చేట ఒక వ్యవస్థ కనుమరుగైపోయింది. అంటే రాష్ట్రం ఎట్టుకెళ్ళి ఎడిపోతుంది. వీళ్ళు మార్కెట్లో రైతాంగం ఎదుర్కొనేటువంటి ఒక ఇబ్బందులు, సమస్యలు మనం గమనిస్తున్నాం. రైతాంగం ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లోపల ఏదైతుందో ఇవాళ నిజంగా కూడా ఆశ్చర్యం చెప్పంటున్నా నేను. ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఇది మీడియా. కేవలం ఏదైతుందో రైతాంగం రాజకీయ పార్టీలకి పరిమితం కాకుండా వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడం లోపల పత్రికలు పోషిస్తున్న పాత్రను కూడా నేను అభినందిస్తున్నాను చెప్పంటున్నా. ఇవాళ సమాజంలోని నిరుపేద వర్గాలకు, బీపీఎల్ వర్గాలకు ఏదైతున్నదో బిలో పావర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు మీద మీరు బియ్యం పంపిణీ చేస్తుందో మీరు సన్న రకం బియ్యం పంపిణీ, మీరు సన్న రకం బియ్యం పంపిణీ చేయండి. అది 100% వినియోగదారునికి ఏదైతుందో అది ఉపయోగపడుతుంది. ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నటువంటి లోప అక్రమాలు అన్ని కూడా నిలువరింపజేయవచ్చు. సామాన్యునికి ఏదైతుందో మేలు అనుకూర్చిన వాళ్ళం అవుతుందని చెప్పండి. సామాన్యునికి మేలు అనుకూర్చిన వాళ్ళం అవుతుందని చెప్పండి. ఇలా మీరేదైతుందో ఏ సన్న రకాన్ని ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్నారో 2500 రూపాయల క్వింటల్ చొప్పున ప్రభుత్వమే దాన్ని సేకరించే బాధ్యత చేపట్టి దాన్ని బిల్డింగ్ చేసి ఇలా భారత ఆహార సంస్థ సమన్వయంతో కేంద్ర పౌర సరఫరా శాఖ సమన్వయంతో ఇవాళ వినియోగదారునికి ఏదైతుందో సన్న బియ్యం కలిపి సన్న బియ్యం అందింది. దాంతో ఏమవుతుంది, ఇటు రైతుకు మనం లాభం అనుకూర్చిన వాళ్ళం అవుతాం, అటు వినియోగదారునికి ఏదైతుందో మీరు సన్న బియ్యం ఏదైతుందో ఆల్రెడీ యూఆర్ ఇన్ ప్రాక్టీస్. ఒక స్థాయిలో సన్న బియ్యం అమలు కొరకు ఏదైతుందో కార్యక్రమం అమలు చేస్తున్నట్టు మీరు ముందుకు పోతుంది. దాన్ని కొనసాగింపుగానే భావించండి. మీరు దాన్ని కొనసాగింపుగానే భావించండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోపల సన్న బియ్యాన్ని అమలు గట్ట మీరు కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్టయితే రైతుకి ఏదైతుందో లాభం అనుకూర్చిన వాళ్ళు అవుతారు. 2500 రూపాయల ధర కల్పనతో వినియోగదారునికి ఏదైతుందో పూర్తి స్థాయి లోపల ఆరోగ్యవంతమైనటువంటి మెరుగైనటువంటి యొక్క ఆహారాన్ని అందించినటువంటి వాళ్ళు అవుతారో అని చెప్పండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండేటటువంటి యొక్క అక్రమాలకు మనం నిలువరింపజేయవచ్చు అని చెప్పండి. నిజంగా మీరు ఈ కార్యక్రమాన్ని అమలు చేపట్టండి. ఇలా రాష్ట్రమే కాదు యావత్ దేశం అభ్రపడుతుందని చెప్పి అంటున్నా. దేశం అభ్రపడుతుంది. ఈ సిద్ధి కాదు.
మంచి కారణం. ఇవాళ ఒక బాధ్యత గల పౌరుడిగా నాకున్నట్టు అనుభవంతో నేను ప్రభుత్వానికి సీఎం గారు సూచన చేస్తున్నాను. నేను ఇటు రైతాంగాన్ని మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు, మెరుగైనటువంటి వ్యవసాయ ఉత్పత్తికి దాని మార్కెటింగ్ కొరకు ఏదైతున్నదో ఆయన సౌకర్యం అనుకూర్చే విధంగా ప్రభుత్వం 25,000 రూపాయలు కల్పించి దాన్ని మిల్లింగ్ చేసి ఇవాళ భారత ఆహార సంస్థ వాళ్ళ సమన్వయంతో మీరు వినియోగదారునికి ఏదైతుందో పీపీఎన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద మీరు సమాజానికి అంతటికీ సన్నబియ్యం అందించాలి. అంటే వాస్తవం ఇట్ వాజ్ అవర్ పాలసీ. దిస్ ఈజ్ మై డ్రీమ్. అంటే సూచన కూడా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. నేను అందులో ఉండేటటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన విధానంలో ఉన్నటువంటి ఒక లొసుగులను నేను ఎత్తి చూపడంతో పాటుగా నిర్మాణాత్మకంగా వ్యవహరించడానికి కొరకు నేను బాధ్యత గల పౌరుడిగా నా సూచన చేస్తున్నాను చెప్పాను. మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తాయా అని చెప్పిన ప్రభుత్వం భావిస్తే డెఫినెట్లీ హర్షిస్తా. పాలాభిషేకం చేస్తే తప్పేం లేదు కదా. దాంట్లో నిజంగా నేను రైతాంగానికి అండగా నిలిచే విధంగా 25,000 రూపాయల సన్న బియ్యానికి నువ్వు ధర కల్పిస్తూ అటు వినియోగదారునికి ఏదైతే లబ్ధి అనుకూర్చే విధంగా ఇలా నిత్యావసర వస్తువులు పంపిణీ లోపల ఏదైతుందో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి బియ్యం నాసిరకంగా ఉండడంతో వినియోగదారు దాన్ని వినియోగించుకోలేక అది అక్రమ మార్గాన దొడ్డిదారిన అది పక్కకు పోతుంది. దాన్ని ఏదైతున్నదో నిజంగా వినియోగదారునికి లబ్ధి అనుకూర్చే విధంగా ఉపయోగపడే విధంగా వినియోగదారునికి సన్న బియ్యం అందించగలిగినట్టయితే ఇలా రాష్ట్రంలోని ఏదైతుందో 3 కోట్ల జనాభా రాష్ట్రంలోని ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద ఆధారపడినటువంటి సమాజం దాదాపు 3 కోట్ల జనాభా ఉందని చెప్పంటున్నా. అటువంటి 3 కోట్ల జనాభాకు మేలు అనుకూర్చే కార్యక్రమం మీరు సన్న బియ్యం మీద అందిస్తే కిలో ప్రతి ఒక్క కుటుంబానికి 6 కిలో అందిస్తే సంతోషపడతా, హర్షిస్తా, పాలాభిషేకం చేస్తా. ఇంకెందుక పాలాభిషేకం అంటే ఒక టీఆర్ఎస్ కూడా చేయాలన్నా? అది వాళ్ళ హక్క. మంచి పని చేసినప్పుడు ఎవరైతే చేస్తానికి మా ఊళ్ళు కూడా నన్ను నివేదించారు అనుకుంటా. ఆయన మళ్ళీ జీవన ఏం